అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పండ్లు ఇరుగుతాయి. గదే అదృష్టం మంచిగుంటే రైలు కింద పడ్డా ఏం కాకుండా బయట పడతారని కొందరు అంటుంటారు. కొన్ని ముచ్చట్లు చూస్తే గది కూడా నిజమే అనిపిస్తుంటది. ఏందమ్మా వార్తలు చెప్తావు కావచ్చు అనుకుంటే ఏందో అదృష్టం ఆవకాయ అనుకుంటా సోది మాటలు చెప్తున్నావు అని నా మీద ఘరానికి రాకుండ్రి. ఇగో గీ అన్న ముచ్చట తెలిసి నాకు గీ ముచ్చట యాదికొచ్చింది. కానీ మీరైతే ఆలస్యం చేయకుండా గా అన్న ముచ్చట ఏందో చూడుర్రి. అదృష్టం ముచ్చట అన్నారు. ఇలా చూస్తే ఈ అన్నకు దండేసిర్రు, స్వీట్లు కూడా తినిపిస్తున్నారంటే ఏ పాట పెద్ద ముచ్చటనే కావచ్చు అని అనుకుంటున్నారు కదా. అవు మీరు అనుకునేది నిజమే. ఈ అన్నకు ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 10 కోట్ల రూపాయల లాటరీ తగిలింది. అబ్బెర బిడ్డు 10 కోట్ల ఆ మాట వింటేనే మస్తు సంబరం అనిపిస్తున్నదిలే. ఇప్పటి వరకు పంజాబ్ రాష్ట్రంలో ఇదే అతిపెద్ద లాటరీ ప్రైజ్ మనట. హర్పిందర్ సింగ్ అనే ఈ అన్న కువైట్ లో ట్రక్కు డ్రైవర్ గా పనిచేస్తున్నాడట. ఈనాడనే సెలవు మీద సంతూరు పంజాబ్ రాష్ట్రం రోపర్ జిల్లా బద్దా ఊరికి వచ్చిందట. మధ్యలో ఏదో పని ఉండి నూర్పూర్ బేడి పట్టణానికి పోతే 500 రూపాయలు పెట్టి అశోక లాటరీ నుంచి ఒక లాటరీ టికెట్ కొన్నాడంట. ఇంకేమున్నది ఆ లాటరీలా అన్న కొన్న నంబర్ వెళ్ళేటలకు రాత్రి కోటీశ్వరుడు అయింది అన్నట్టు. నసీబ్ అంటే ఈ అన్నదే పోండ్రి. మరి లేకుంటే ఎందుల్లా పొట్టకూటి కోసం పరుగు దేశం పోయి ఇంటోళ్ళని చూడడానికి వచ్చినప్పుడు కొన్న లాటరీనే దక్కుడు. అది కూడా 10 కోట్ల రూపాయలంటే మామూలు ముచ్చట్న. ఆ అన్న జీవితకాలం మొత్తం తపస్సు చేసిన గన్ని రూపాయలను కళ్ళ చూడకపోవునని వాళ్ళ ఇంటోళ్ళు చుట్టాలు దోస్తులు మస్తు ఖుషి అవుతున్నారట. గందుకే గీ తీరుగా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ అన్నకు లాటరీలు కొనే అలవాటు ఎప్పటి సందో ఉన్నదట. ఎన్నటికన్నా అదృష్ట దేవత తలుపు తట్టకపోతుందని అనుకునేటోడట. అట్లా ఈ పారి లోహ్రీ మకర సంక్రాంతి బంపర్ టికెట్లను కొంటే తంతె పోయి నేతి గంపలవాడట అయ్యింది. కానీ పేరుకు ఈ అన్నకు 10 కోట్ల రూపాయల లాటరీ తగిలింది. గాని దాంట్లోకించి 30% అంటే 3 కోట్ల రూపాయలు ట్యాక్స్ కే పోతుందట. ఇక దాంట్లోకించి ఆ అన్నకు మిగిలేదు 7 కోట్ల రూపాయలే అన్నట్టు. ఈ పైసలకించి కొంత పేదలకు సాయం చేయడానికి వాడతాడట. ఈ ముచ్చటింటుంటే ఆ లాటరీ మాకు కూడా తగిలితే మంచిగుండు అనుకుంటున్నారు కావచ్చు. కానీ మీరు ఆ అదృష్టం అందరికి ఉండదు. ఎవ్వలో కోట్లకొక్కలికి దక్కుతుంది. కాబట్టి ఇసొంటి ముచ్చట్లు చూసి ఆనంద పడాలి గాని లేని కథలు పడి ఆగంగా అవద్దు. ఏమంటున్నావు సరేనా?